చాలా మందికి మనోభావాలు దెబ్బతింటే జాగ్రత్తగా వినండి. ఓకే ఓకే. ఇక్కడ దొంగ ఎవరు ఈ ఐబొమ్మ రవి దొంగ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఐబొమ్మ రవి ఏ దేశానికి చెందినోడు? భారతదేశానికి చెందినోడు కాదు. రాజా అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? మనోడు చేసింది మంచి పని అయితే కాదు, మళ్ళీ మంచి పని అంటే అవును. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు, అందంగా లేవంటున్నాడు. నిన్ను ప్రేమించానంటున్నాడు, ప్రేమించలేదంటున్నాడు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకంటే మన ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు. ఆయన మీద ఏగ వాళ్ళతో ఢిల్లీ తగలెట్టేస్తామని చెప్పి అసలు నేనంటే ఎంత అభిమానం చూడు బావా. ఎక్కడ చూసినా ఐబొమ్మ రవి సపోర్ట్. ఐబొమ్మ వల్ల చాలా మంది డబ్బులు సేవ్ చేసుకున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రతి మనిషి దగ్గర 10 నుంచి 15 వేలు ఆ ఐబొమ్మ రవి వల్ల చాలా మందికి సేవ్ అయ్యాయి. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. సో ఆ కృతజ్ఞతా భావాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నిటిలోనూ చూపిస్తున్నారు. ధర్మం గెలిపిస్తుంది, అధర్మానికి ధర్మానికి జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో ధర్మందే విజయం. సోషల్ మీడియా పెద్ద స్టార్ రాబిన్ హుడ్, పెద్ద హీరో అందరికి. ఐబొమ్మ రవి గారినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఆయన హీరోయిజాన్ని ఆపలేం, పెద్ద స్టార్ కున్నంత రేంజ్ ఉంది. కానీ ఆయన ఎవరైనా కాపాడతారంటే భగవంతుడు కూడా కాపాడలేదు. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రమంతా బొక్కుమంటే చెప్తున్నా. ఆయన తీసుకెళ్లి బొక్కలు వేశారు. సెక్షన్లు మామూలుగా లేవు. వీడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. ఇప్పుడు అసలు సెషన్ మ్యాటర్లోకి వద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అసలు దొంగ ఎవరు? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? దొంగ ఎవరు? నీ హీరోయే. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నువ్వు రోజు ఎవరి కోసం అయితే చేతులు కూర్చుకొని, నిన్న మహేష్ బాబు పోస్టర్ కోసం ఒక ఆయన చేయి కోసుకొని ఆ వచ్చిన రక్తంతో బొట్టు పెట్టాడు. ఆ హీరోయే దొంగ. ఆయన గురించి బ్యాడ్గా ఎవరిని మాట్లాడితే నిజమే, కరెక్ట్ చెప్పాలంటే నీ హీరోయే దొంగ. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. నేను ఎది పాపం చేసింది నీ హీరోయే. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఇప్పుడు నీ హీరోకి ఆస్తి విలువలు చూడు. ఒక్కొక్క హీరోకి 3000 కోట్లు, 4000 కోట్లు, 5000 కోట్లు. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. నువ్వు క్రేజ్ పెంచడం ద్వారా వాళ్ళు క్రేజ్ ఎక్కిపోయి రేట్లు పెంచారు. పెంచుతూనే ఉంటారు, వాళ్ళైతే తగ్గరు. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.